హాయ్ గైస్, నేను ఈరోజు సెకండ్ చాప్టర్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏఏఐటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఇది మోస్ట్లీ ఈజీ చాప్టరే, కానీ అట్లీస్ట్ తెలియని వాళ్ళకి కొంచెం ఇంకా తెలిసిన వాళ్ళకి అంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అందుకనే మనం ఇది ఏమేమి ఉంటాయో ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఏమేమి ఉంటాయో అది చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మనము ఇన్కమ్ ఏది మనము ప్రొఫెషన్ నుంచి, శాలరీ నుంచి, ఏదైనా మన బిజినెస్ చేసే దాని నుంచి రాని అమౌంట్, దాన్నే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటాం. సో ఏమేమి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కేటగిరీలో వస్తాయంటే, సో ఫస్ట్ వన్, ఈ పాయింట్ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ విల్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండియన్ కంపెనీ ఆర్ నాన్ ఇండియన్ కంపెనీ ఇన్ కేస్ ఆఫ్ డివిడెండ్స్. అంటే ఇది డివిడెండ్స్ కాన్సెప్ట్లో సంబంధించింది. సో మీకు సమ్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇంక్లూడ్స్ ఫస్ట్ డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే ఏంటి? మనం ఏమైనా షేర్స్, డిబెంచర్స్ కొన్నామంటే దాని మీద వచ్చే ఇంట్రెస్టే డివిడెండ్స్ అంటాం. సో ఆ డివిడెండ్స్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని అంటాం. సో నెక్స్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ఓకే, సో ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ, వేకెంట్ ల్యాండ్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని అంటాం. సో నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ సబ్లెట్టింగ్ ఆఫ్ హౌస్. సబ్లెట్టింగ్ ఆఫ్ హౌస్ అంటే ఫస్ట్ డైరెక్ట్గా లెట్టింగ్ హౌస్ అని అనొచ్చు కదా, కానీ లెట్టింగ్ ఆఫ్ హౌస్ అంటే అది హౌస్ ప్రాపర్టీ కింద వస్తుంది. సబ్లెట్టింగ్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన ఇల్లు ఉంది, ఇప్పుడు మన ఇల్లు కాదు, సారీ, ఇప్పుడు మనము ఒక ఫామ్ చూసాము, ఒక ల్యాండ్. ఆ ల్యాండ్లో ఒక 3 రూమ్స్ ఉన్నాయి, అంటే 3 బిల్డింగ్స్ లాగా. సో ఆ 3 రూమ్స్లో మనము ఆ 3 రూమ్స్ రెంట్ కడుతున్నాం. ఇప్పుడు ఆ 3 రూమ్స్లో 2 మనము సబ్లెట్ అంటే వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చేసి మనం ఒక్కటి రెంట్ ఉంటున్నాం. అంటే సింపుల్గా చెప్పాలి ఏంటంటే, మనం ఓనర్స్ కాదు ఆ ల్యాండ్కి, ఆ 3 రూమ్స్కి మనం ఓనర్స్ కాము. జస్ట్ మనం ఆల్రెడీ రెంట్ కడుతున్నాం, కానీ ఆ 2 రూమ్స్ మనం ఇంకా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసి ఆ అమౌంట్ మనం తీసేసుకొని ఎక్స్ట్రాగా కొంచెం వచ్చే ఇన్కమే సబ్లెట్టింగ్ ఆఫ్ హౌస్ అని అంటాం. సో నెక్స్ట్ వెళ్దాము, క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ అంటే మనం ఏ ఇన్కమ్ మనము డైలీ బేసిస్, అంటే ప్రొఫెషన్ అంటే ఒక జాబ్ ద్వారా నుంచి వచ్చినది, పార్ట్ టైం జాబ్ నుంచి వచ్చేది, ఇంకా మనం హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చేది, ఆ ఇన్కమ్ కాదు. ఏది మనము లక్ ద్వారా వచ్చే ఇన్కమే క్యాజువల్ ఇన్కమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్, ఇంకా విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, లక్కీ డిప్స్, అలా పజిల్ నుంచి ప్రైజ్ కాదు, సో అట్లా అంటే సింగింగ్ కాంపిటీషన్లో గెలవడం, అవన్నీ క్యాజువల్ ఇన్కమ్లో వస్తాయి. ఒకవేళ ప్రైజ్ అంటే అది క్యాజువల్ ఇన్కమ్ కాదు. ప్రైజ్ అంటే, ఎందుకంటే ప్రైజ్ అంటే ఒక కాంపిటీషన్ లాంటిది. సో ఆ కాంపిటీషన్లో గెలవడం అది వాళ్ళ ప్రొఫెషన్ అయినా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సారీ గైస్, చాలా డీటెయిల్గా వెళ్తున్నాను. సో డైరెక్ట్గా చదువుకుంటూ వెళ్దాం, లేకపోతే అలానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అండ్ డిబెంచర్స్, ఇవి కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఇన్సూరెన్స్ కమిషన్ రిసిప్ట్, ఫ్యామిలీ పెన్షన్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే కంపల్సరీ ఇది ఎగ్జామ్లో అడుగుతారు. అంటే దీనికి డిడక్షన్ ఉంది కాబట్టి కంపల్సరీ అడుగుతారు. సో ఇది మీరు కంపల్సరీగా చూసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ చూసుకోండి ఇదైతే. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్. దాని తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ఓపెన్ ల్యాండ్. ఇన్కమ్ ఫ్రమ్ ఓపెన్ ల్యాండ్ అంటే సేమ్, మనము ఏమైనా ఏరియా ఉంది, అది ఖాళీగా ఉండే బదులు వేరే వాళ్ళకి మనము రెంట్కి ఇచ్చాం, దాన్నే ఓపెన్ ల్యాండ్ అంటాం. సో ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ ఆర్ నాన్ ఇండియన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే, ఇప్పుడు మన ఇండియాలో అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అయితే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఏమైనా ఇన్కమ్ వస్తే అది ఎగ్జెంప్టెడ్ ఓన్లీ ఇండియాలో. ఒకవేళ బయట కంట్రీ అంటే ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ కంట్రీస్లో మన అగ్రికల్చర్ ల్యాండ్కి ఇన్కమ్ వస్తే అది మనం ట్యాక్స్ వేయాలి.
కానీ ఇప్పుడు పంజాబ్, పూణే, చెన్నై ఇట్లాంటి అంటే మన ఇండియాలో ఎక్కడైనా అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తే అది ఎగ్జెంప్టెడ్, అంటే ఇందులో రాదు. ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ అగ్రికల్చర్ ల్యాండే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ ట్యూషన్ ఫీ, డైరెక్టర్ ఫీ, హానరోరియం, నెక్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీజ్ అంటే ఏమైనా ఫీజెస్ వచ్చినవి అవి కూడా, ఇంకా ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఇన్ బ్యాంక్ డిపాజిట్స్ బ్యాంక్ అకౌంట్ అంటే మనం బ్యాంక్ అకౌంట్లో సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, సేవింగ్స్ అని కాదు, సేవింగ్స్ మళ్ళీ అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇట్లా ఉంటాయి కదా, దాని మీద ఇంట్రెస్ట్ వస్తాయి చూడు, అవే మనము అంటే ఈ క్రెడిటెడ్ అంటే ఆ మీనింగ్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, చదివితే రాసుకుంటే రాసుకోండి, ఎందుకంటే ఈ పాయింట్స్ మోస్ట్లీ వస్తాయి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఈ పాయింట్స్ కొంచెం మీకు ఏమైనా డౌట్ సమ్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఈ పాయింట్స్ ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ వన్, purchase of machinery which is sold should not be considered as income from other sources. అంటే మెషినరీ ఒక ఎసెట్ లాంటిది. ఇప్పుడు ఆ ఎసెట్ మనం అమ్మేస్తే వచ్చిన ఇన్కమ్ ఏమో అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కాదు, ఎందుకంటే అది ఎసెట్ కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తుంది. సో క్లియర్. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ బాండ్స్ ఆర్ సెక్యూరిటీస్ షుడ్ నాట్ బీ గ్రాస్డ్. గ్రాస్డ్ అంటే ఈజ్ నథింగ్ బట్ మనము 100/90 చేస్తాం కదా, దాన్నే గ్రాసింగ్ అప్ అంటాం. సో గవర్నమెంట్ బాండ్స్ ఇంకా సెక్యూరిటీస్ ఉంటాయి చూడు, అవి మనం గ్రాస్ చేయొద్దు, 100/90 చేయొద్దు, డైరెక్ట్గా ఏ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వేసేయాలి. సో నెక్స్ట్ వన్, సెక్యూర్డ్ డిబెంచర్స్, రిడీమబుల్ డిబెంచర్స్ అండ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ నీడ్ నాట్ టు బి గ్రాస్డ్. అంటే ఇవి కూడా అంటే గవర్నమెంట్ బాండ్సే కాకుండా సెక్యూర్డ్ డిబెంచర్స్, రిడీమబుల్ డిబెంచర్స్ ఇంకా కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయి కదా, అవి కూడా గ్రాస్ అప్ అవ్వద్దు. ఓకే, అంటే 100/90 చేయొద్దు. క్లియర్. నెక్స్ట్ వన్, ప్రైవేట్ ఆర్ కమర్షియల్ డిబెంచర్స్. అంటే ఏ డిబెంచర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకేమైనా పూణే ఇప్పుడు షుగర్ కంపెనీ ఉంది, షుగర్ కంపెనీ లిమిటెడ్ డిబెంచర్స్ అని చెప్పారు. ఇప్పుడు అది ఇండియన్ అయినా అవ్వచ్చు, ఫారెన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ సెక్యూరిటీస్ డిబెంచర్స్ ఏమున్నా కూడా అవి మనం గ్రాస్ చేయాలి. జస్ట్ గవర్నమెంట్ ఇంకా ఈ సెక్యూర్డ్, రిడీమబుల్ ఇంకా కన్వర్టబుల్ వర్డ్స్ లేకుండా ఉంటే అవన్నీ ప్రైవేట్ ఇంకా కమర్షియల్ డిబెంచర్స్ కింద వస్తాయి. సో నీకు గవర్నమెంట్, సెక్యూర్డ్, రిడీమబుల్ ఈ వర్డ్స్ లేనివి ఏమైనా క్వశ్చన్లో ఇస్తే అప్పుడు చేయొద్దు మీరు గ్రాసప్. ఒకవేళ ఏం ఇయ్యలేదు, జస్ట్ నీకు కంపెనీ పేరు ఇచ్చి నీకు ఏం చేయాలి సెక్యూరిటీస్ అంటే అప్పుడు మీరు డైరెక్ట్గా దాని మీద మీరు గ్రాసప్ చేసి అంటే 100/90 చేసి ఇంకా అవుటర్ కాలంలో వేసేయాలి. సో నెక్స్ట్ వన్, క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ అంటే నేను చెప్పాను ఏ ఇన్కమ్ మనకి లక్ ద్వారా ఇంకా బెట్టింగ్స్ ద్వారా వచ్చేటివి అవన్నీ క్యాజువల్ ఇన్కమ్ అంటాము. సో విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అంటే ఇప్పుడు మనము ఈ క్యాజువల్ ఇన్కమ్ది కూడా యాక్చువల్గా ఇవి ఒక టేబుల్స్ ఉంటాయి గైస్. సో మీరు ఆ టేబుల్స్ చదివితే అర్థమైపోతుంది. కానీ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ ఇఫ్ దే గివ్ నెట్ ఇన్ క్వశ్చన్, నెట్ ఇన్ క్వశ్చన్ మీన్స్ దెన్ ఓన్లీ యూ ఆర్ సపోజ్ టు గ్రాస్ ఇట్. అంటే యాక్చువల్గా ఓన్లీ సెక్యూరిటీసే కాదు, మనకి విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అంటే క్యాజువల్ ఇన్కమ్ కూడా గ్రాసప్ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ మనకేంటంటే క్వశ్చన్లో నీకు నెట్ అనే వర్డ్ ఓన్లీ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ నెట్ అనే వర్డ్ ఇస్తే అప్పుడు మీరు 100/70 చేయాలి. ఇంకోటి కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, డిబెంచర్స్, బాండ్, సెక్యూరిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒకవేళ నెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ప్రైవేట్ ఇంకా కమర్షియల్ ఉంటే కంపల్సరీ మీరు అది 100/90 చేయాలి, నెట్ వర్డ్ అని ఉన్నా లేకపోయినా. ఒకవేళ గ్రాస్ అని బ్రాకెట్స్లో ఇట్లా గ్రాస్ అని నీ క్వశ్చన్లో ఇట్లా బ్రాకెట్స్లో ఇస్తే అప్పుడు మీరు 100/90 చేయాలి. కానీ ఇక్కడ నెట్ అని ఇచ్చినా కూడా చేయాలి. కానీ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ దాంట్లో నెట్ అనే వర్డ్ ఇస్తేనే చేయాలి, అంటే గ్రాస్ అంటే 100/70.
మీరు ఈ పాయింట్స్ నేను తర్వాత ఒకసారి మళ్ళీ పైకంట ఫోను, అప్పుడు మీరు చూడండి, ఫొటోస్ తీసుకొని ఒక 2 times ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకొని చదవండి. సో మీకు విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అర్థమైంది అనుకుంటాం. సో నెక్స్ట్ వన్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్. ఇందాకదేమో లాటరీ, ఇదేమో హార్స్ రేసెస్, అంటే బెట్టింగ్. హార్స్ మనమే హార్స్ రేస్ ఏం ఆడట్లే, జస్ట్ విన్నింగ్ ఫ్రమ్. సో ఇప్పుడు విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్, ఇఫ్ దే గివ్ నెట్ ఇన్ క్వశ్చన్ మీన్స్ దెన్ ఓన్లీ యూ ఆర్ సపోజ్ టు గ్రాస్ ఇట్, అంటే 100/90. ఇక్కడ నోట్లు అని ఉన్నాయి, సారీ 100/70, సారీ గైస్, నోట్స్ ఇలా ఉన్నాయి. మీరు కంపల్సరీ ఒక్కసారి పాయింట్స్ రీడింగ్ ఇవ్వండి, అప్పుడు మీకు అర్థమవుతాయి. అంటే ఈ నోట్స్ ఏమున్నాయంటే, ఒకవేళ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ నెట్ అని క్వశ్చన్లో ఇచ్చాడనుకో, కానీ ఆ అమౌంట్ ఒకసారి 5,000 కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ 5,000 కన్నా తక్కువ ఉంటే అప్పుడు గ్రాస్ చేయొద్దు, డైరెక్ట్గా గమ్మున ఆ అమౌంట్ మీరు అవుటర్ కాలంలో వేసేయాలి. సో ఒక్కసారి మీరు రీడింగ్ ఇవ్వాలరా, ఇవ్వకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. నేనైతే సమ్ అన్నీ చెప్పను కాబట్టి ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ అన్నీ చెప్పుంటే మీకు ప్రాబ్లం లేకుండే. సో మనం 7th పాయింట్, రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అది మనము ట్యాక్స్ ఎప్పుడైనా పే చేసేటప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా పే చేసి ఉంటే అది వాళ్ళు రీఫండ్ చేస్తారు కదా, అది ఇన్కమ్ లాగా కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే మన ఇన్కమే వాళ్ళు వాపస్ ఇచ్చేస్తున్నారు. కానీ ఇంట్రెస్ట్ ఆన్ రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, మళ్ళీ చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఆన్ రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే ఇప్పుడు రీఫండ్ చేసే టైంకి వీళ్ళు కొంచెం డిలే చేసారు, డిలే చేస్తే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి అబ్బా, అది రిటర్న్ చేయాలి, కానీ చాలా టైం అయింది, అందుకని 15 రూపాయలు ఇచ్చారు. సో క్లియర్, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ రీఫండ్ అనే ఇంట్రెస్ట్ అని అంటారు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ అనే వర్డ్ ఇస్తేనే అప్పుడే అది ఇన్కమ్ లాగా కన్సిడర్ చేయాలి. ఉట్టి రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ఇందాక నేను ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అది ఏమేమి ఇన్కమ్స్ వస్తాయి అవి చెప్పేటప్పుడు ఓన్లీ ఫారెన్ ఇన్కమ్ వస్తుందని చెప్పాను కదా అగ్రికల్చర్ది. సో అదే ఈ పాయింట్ చెప్తుంది ఏంటంటే, ఇండియాలో ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్కమ్ వచ్చేది అది ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. క్లియర్? సో గైస్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో గైస్, ఇందాక నేను సెక్యూరిటీస్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇది గ్రాస్ అప్ 100/90 ఉంది కదా, అది కరెక్టే. కానీ ఇది ఇంకోటి కూడా ఉంటుంది గైస్, అంటే పర్సంటేజ్ ఇస్తాడు వాడు. పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు మీరు గ్రాస్ అప్ ఎలా చేయాలో నేను చెప్తా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు 9% ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్స్ అని ఇట్లా ఇస్తే క్వశ్చన్లో ఎగ్జాంపుల్ ఇది. సో 9% అని ఇచ్చాడు కదా, ఇంకా అమౌంట్ ఏమో 50,000 ఉంది. సో మీరు ఎలా చేయాలంటే, రూపీస్ అంటే ఎంత అమౌంట్ ఉందో దాని మీద 9/100 అంటే 9% చేయాలి. ఆ అమౌంట్ మీరు అవుటర్ కాలంలో వేయాలి. మీరు ఇది సమ్లో ఒకవేళ క్వశ్చన్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకవేళ రాకపోతే మీరు ఒకసారి చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్, ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్ ఆన్ పర్చేజ్ ఆఫ్ షేర్స్. ఇగో ఇది ఒక మెయిన్ పాయింట్. ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్ ఆన్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ అంటే మనము షేర్స్ పర్చేజ్ చేసేటప్పుడు అది మనం డిడక్షన్ లాగా తీసుకోవద్దు. బట్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్ ఆన్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్, ఇక్కడ షేర్స్, ఇక్కడ సెక్యూరిటీస్ అన్నప్పుడు అది మనం కన్సిడర్ చేయాలి. ఇది డిడక్షన్లో ఎలా వస్తాయో నేను చూపిస్తాను. సో ఎట్ టైమ్స్ అంటే ఎలా అడుగుతాడంటే, షేర్స్ ఇంకా సెక్యూరిటీస్ అని కూడా అడుగుతాడు. అంటే ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్ ఆన్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్. ఇక్కడ షేర్స్ అన్నాడు కదా, నేను ఇది డిడక్షన్ లాగా తీసుకోను అని అనుకోవద్దు. ఇక్కడ సెక్యూరిటీస్ అనే వర్డ్ ఉంది కదా, అది ఎక్కువ మేజర్ పాయింట్ ఉంటుంది. సో అందుకనే ఇది డిడక్షన్ లాగా తీసుకోవాలంటే మైనస్ చేయాలి, LESS లెస్ చేయాలి. ఓకే. ఇంకోటి ఇక్కడ ఇదొక పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కెన్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో క్లియర్? ఇవన్నీ ఇంపార్టెంట్
పాయింట్స్. సో ఇందాక మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, సో అలానే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ పాయింట్సే చూసుకోండి, ఏమైనా క్వశ్చన్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వైస్ ఇవి రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్. ఈ ఎక్స్పెండిచర్స్ అంటే మనకు వచ్చే ఇన్కంలో ఎక్కడెక్కడ మైనస్ చేయాలో, ఏవేవి మనం మైనస్ చేస్తామో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఒక ఫోటో అయితే తీసుకోండి, స్క్రీన్ షాట్. సో ఈ ఎక్స్పెన్సెస్ ఎలా వస్తాయో నేను ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ రెంట్ ఫ్రమ్ సబ్లెట్ ఆఫ్ హౌస్ 72,000, అంటే ఇది 72,000 ఏమో మనకి ఇన్కమ్. ఇక్కడ మీకు బ్రాకెట్స్లో రిపేర్స్ ఫర్ హౌస్ 5,000, మున్సిపల్ ట్యాక్సెస్ 1,500, రెంట్ పేడ్ ఫర్ సబ్లెట్ పోర్షన్ 21,000. సో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, అవి మనము ఈ 72,000కి మైనస్ చేస్తాం. సో దీన్నే రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ అంటాం. సో ఇక్కడ నేను జస్ట్ ఎక్స్పెండిచర్సే కాకుండా ఎలా మైనస్ అవుతాయో అని కూడా రాశాను, అంటే ఎక్కడ మైనస్ అవుతావు. సో కలెక్షన్ ఛార్జెస్ మోస్ట్లీ డివిడెండ్స్కి మైనస్ అవుతాయి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, రిపేర్స్, డిప్రిసియేషన్, శాలరీ టు ఇవన్నీ అంటే ఎక్కడ మైనస్ అవుతాయంటే లెట్టింగ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ, హౌస్ బిల్డింగ్, ఇవన్నిటికి. సో మున్సిపల్ ట్యాక్సెస్ కూడా దేనికి మనము మైనస్ చేస్తామంటే లెట్ అవుట్, ఇంకా సబ్లెట్ ఆఫ్ ల్యాండ్, హౌస్ అండ్ బిల్డింగ్. నెక్స్ట్ రెంట్ పేడ్ టు ఒరిజినల్ ఓనర్ ఆర్ సబ్లెట్, అంటే ఇది సబ్లెట్ దాంట్లో వస్తుంది. అంటే రెంట్ పేడ్ టు ఒరిజినల్ ఓనర్ ఇంకా సబ్లెట్ మీకు సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతగా ఏముండదు, జస్ట్ మైనస్ చేయడమే. ఎందులో నుంచి మైనస్ చేస్తామంటే సబ్లెట్ దాంట్లో నుంచి, అంటే సబ్లెట్ ఆఫ్ హౌస్, సబ్లెట్ ఆఫ్ రెంట్, అట్లా అందులో నుంచి మైనస్ చేస్తాం. సో ఎనీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ అంటే వాళ్ళు స్పెసిఫై చేస్తారు ఏంటంటే ఎక్స్పెండిచర్, రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఇందాక నేను చూపించినట్టు అలా దానికే బ్రాకెట్స్లో అలా ఇస్తారు. సో నెక్స్ట్ పోస్టేజ్ ఫ్రమ్ ల్యాండ్, బుక్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా బట్ నాట్ ఫర్ రెమ్యూనరేషన్. దీన్ని సెంటెన్స్ ఏంటంటే మనం పోస్టేజ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవి ల్యాండ్ నుంచి, బుక్స్ నుంచి, బిల్డింగ్స్ నుంచే ఎక్సెట్రా అవిటి నుంచే మనం మైనస్ చేయగలుగుతాం, కానీ రెమ్యూనరేషన్ నుంచే అవి పోస్టేజ్ ఎక్స్పెన్సెస్ మనం మైనస్ చేయలేము. సో క్లియర్? ఇవన్నీ కొన్ని పాయింట్స్ మీరు చూసుకోండి.